అంటే బీఆర్ఎస్ కి పోటీగా టీఆర్ఎస్ అని పేరు పెట్టడం ఎట్లా అనిపిస్తుంది? టీఆర్ఎస్ అనేది ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకి పోటీ కాదు, అసలు పోలికే లేదు. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు టీఆర్ఎస్ ని పెట్టి తర్వాత పేరు మార్చుకొని బీఆర్ఎస్ అని ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అది టీఆర్ఎస్ పార్టీ కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల పార్టీ అంతకనే కాదు. ఇప్పుడు కవితక్క ఈ రోజు కొత్త రాజకీయాలకు నాంది పలుకుతూ నేను టీఆర్ఎస్ పార్టీ అని పెడితే మాలాంటి ఉద్యమకారులు ఎంతో మంది కూడా మేము పార్టీ మాత్రం మా టీఆర్ఎస్ పార్టీ మా ఇంటి పార్టీ అని చెప్పి మా ఇంటి పార్టీ ఉండడానికి ఎంతో మంది ఉద్యమకారులు ముందు వరుసలో ఉండి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజు నుండి ఇప్పటిదాకా తెలంగాణ రాజకీయాల్లో ఒక ఎత్తు అయితే ఈ రోజు నుంచి ఒక ఎత్తు అని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ సీఎం కవితక్కే అంటారా? 100% ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నామకే వస్తే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ నా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కూడా తన రాజకీయ ఉనికిని కోల్పోతూ ఈరోజు ప్రతిపక్షం అంటే ప్రశ్నించకుండా కేవలం కళ్ళు వెలుసుకొని చూస్తుంది. ఒక వెలుగుమట్ల ఘటన అయితేంది, ఒక కుమ్మరి ఘటన అయితేంది, లేకపోతే ఒక హైదరాబాద్ గురించి అయితేంది, ఏ సమస్య ఏదైనా కవితక్క గారు ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తూ రేపు రాబోయే తెలంగాణకి ఆమె గుర్తించలాగా కనబడుతున్నారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.